సార్ ఎట్లా ఉండబోతుంది అంటే గత 3 రోజులు చూసుకుంటే గనక భారీ వర్షాలు కురిసినటువంటి సందర్భం మనం చూసాము. అయితే రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది సార్? ఇంక వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది 3 రోజుల క్రితం. అది తర్వాత తీవ్ర అల్పపీడనంగాను నిన్నటికి వాయుగుండంగా కూడాను మారింది. అయితే దీని ప్రభావం మనకి తెలంగాణలోని అన్ని జిల్లాల మీద ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం ఉండి భారీ వర్షాలు పడే అవకాశం జనరల్గా ఉంటుంది. సో ఆ రకంగానే మనం ఫోర్కాస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే అది మరింత ముందుకు జరిగి మనకి మరింత తెలంగాణకి దూరంగా వెళ్ళిపోయినందువల్ల దాని ప్రభావం తెలంగాణ మీద పూర్తిగా తగ్గిపోయి మనకి చెదురుమదురు వర్షాలే పడినాయి. గత 2-3 రోజుల్లో మనకి 3 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు వర్షపాతమే ఉత్తర తెలంగాణలోను ఈశాన్య తెలంగాణలోను రికార్డ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోపు లైట్ టు మోడరేట్ రెయినే రికార్డ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈదురుగాలుల తీవ్రత మటుకు రాగల 4-5 రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఈ సిస్టము ప్రభావము అలాగే మాన్సూన్ గాలుల వేగం వల్ల సో ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి ఈదురుగాలుల వేగం 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొనసాగే అవకాశం ఉంది. అలాగే క్లౌడీనెస్ ఈరోజు రేపు కూడా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొనసాగి గ్రాడ్యువల్గా క్లౌడీనెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాల్లో అంటే భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కొంతవరకైనా ఉందంటారా? భారీ వర్షాలకి ప్రస్తుతం ఎక్కడా అవకాశం లేదండి. ఓన్లీ ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 1-2 సెంటీమీటర్ల కొద్దిపాటి వర్షాలకి ఈరోజు రేపు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల చెదురుమదురుగా మామూలుగా మాన్సూన్ సీజన్లో కొద్దిపాటి వర్షాలు లోకల్ అవైలబుల్ మాయిశ్చర్ వల్ల పడుతుంటాయి. అటువంటి వర్షాలే అక్కడక్కడ పడే అవకాశం ఉంది. విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పడే వర్షం కానీ అలాగే భారీ వర్షానికి కానీ ప్రస్తుతం మనకి అవకాశం లేదు. మొత్తంగా చూసుకుంటే జూలైలో అంటే ఈ మంత్లో కనుక చూసుకుంటే ఎంత మొత్తంలో వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటారు? మనకి ఈ నెలలో మంత్లీ ఫోర్కాస్ట్లో చూసినట్టయితే మనకి కొంచెం భిన్న పరిస్థితి ఉంది తెలంగాణలో. మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలో నార్మల్ నుంచి నార్మల్ కంటా కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉండగా పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో 30 నుంచి 40% వరకు లోటు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం నార్మల్కి దగ్గరగా కానీ లేదంటే కొంచెం తక్కువగా కానీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా లేదు. ఒక చోట ఎక్కువ పడి ఒక చోట బాగా లోటు ఉన్నట్టయితే అది కూడా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఆ రకమైన పరిస్థితే మనకి జూలై నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది.